పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామ శివార్లలో విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్న లారీలను రాఘవపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ వద్ద ఎటువంటి పత్రాలు, బిల్లులు లేవని లారీ డ్రైవర్లు తెలిపారు. ప్రభుత్వ భూమి కావడంతో మట్టిని తరలిస్తున్నట్లుగా చెప్పారు. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు సిరిమల సంజీవ్, రాఘపురం. మా రాఘపూర్లో ప్రభుత్వ భూమి 1072 నుంచి వెళ్ళి అక్రమంగా అనిల్ రావు అనే కాంట్రాక్టు ఇష్టానుసారంగా తవ్వుకపోతుండు. కాబట్టి ఈరోజు మాకు తెలియగానే వచ్చి మేము బండ్లు ఆపుదల చేసినాం. టిప్పర్లు దాదాపు 8-9 టిప్పర్లు ఒక 200 మిషన్తో వచ్చి తవ్వగా చేస్తుండ్రు. దాదాపు ఒక 10-12 మీటర్ల లోతు నుండి తీసుకొస్తుండ్రు. బాగా లోతుగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి రైతుల భూములు ఉన్నాయి. మరి ఒకవేళ ఆ రైతులు కనుక వచ్చి పక్క నుంచి ఏమైనా అందులో పడితే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు ఈ చోద్యం చూస్తుండ్రు. కాబట్టి ఇలాంటి ఈ మట్టి తవ్వకాలను, అక్రమ తవ్వకాలను ఆపి తక్షణమే నిలుపుదల చేయాలని మేము కోరుకుంటాం. వేబిల్లు అడిగితే వేబిల్ లేదని చెప్తాను. పర్మిషన్ ఉందంటారు కానీ పర్మిషన్ అనేది లేదు. మాకు వేబిల్లే లేవు. మాకు ఆల్రెడీ గవర్నమెంట్ తవ్వుకపో అని చెప్పింది. గవర్నమెంట్ వరకే వందంపల్లె అని చెప్తాను. కాబట్టి ఎలాంటి వేబిల్ లేవు. కాబట్టి మేము బండ్లు ఆపడం జరిగింది. కాబట్టి దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ఈ బండ్లను, అంటే ఈ మూరం తవ్వకాలను నిలుపుదల చేయాలని మేము కోరుతున్నాం. వేబిల్ లేదని ఎవరు చెప్పారు? వేబిల్ లేదని సూపర్వైజర్, అంటే అనిల్ రావు అనే కాంట్రాక్ట్ సూపర్వైజర్ వేబిల్ లేవని చెప్తాడు. కాబట్టి ఈ బండ్లను నిలుపుదల చేయాలని మేము కోరుతున్నాం.